నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఈ చెత్త బాలాజీ గౌడ్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి మొబైల్ పాడైందని చెప్పి ఒక సెల్ ఫోన్ షాప్ లో మొబైల్ రిపేర్ కి ఇస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు ఫ్రెండ్స్ ఆ షాప్ లో. వీడి ఫ్రెండ్ ఇంకా ఏటు విషయానికి వస్తే మన బాలాజీ వీళ్ళు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తే అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజామాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజుల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. గత కొద్ది రోజుల నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అంటే ఒక మీడియా సంస్థ ఒక జాతరకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవి పరిష్కరించకుండా, ఏవి చూపించకుండా కేవలం మతాల గురించి, మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఆ సంస్థ పూనుకున్నది కాబట్టి, ఇలాంటి వ్యక్తులను ముంగటేసుకొని ఇలాంటి వీడియోలు చేస్తూ పైసలు సంపాదించడం జరిగింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అదే కోవా బన్ గురించే. పాపం ఆ వ్యక్తి ఏపీ నుండొచ్చి బతుకు తెరువు కోసం గత 3 రోజుల నుండి అక్కడనే ఉంటూ ఎంతో కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ అంతలోనే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అంటే అతని దగ్గరికి ఒక మీడియా ఛానల్ వెళ్ళి అతని పేరు తెలుసుకున్న తర్వాత అతను ముస్లిం అని పేరు అంటే ముస్లిం వ్యక్తిగా గుర్తించబడిన తర్వాత ఒక్కసారిగా అతని పైన విరుచుకుపడడం మనందరం చూశానే ఉంటాం. ముఖ్యంగా అక్కడ ఆ ముస్లిం వ్యక్తి అయినటువంటి అతన్ని ప్రశ్నలు అడిగినటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో బాలాజీ గౌడ్ అనే వ్యక్తి, ఇతను చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బేసిక్‌గా యాంకర్ అయినా అతను జర్నలిస్ట్‌గా అని చెప్పుకుంటున్న వ్యక్తి జర్నలిస్టే కాదసలు. కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ తనకు డబ్బులు సంపాదించాలంటే ఇదొక మార్గాన్ని ఎంచుకున్నాడు. బేసిక్‌గా కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ తనకెవరెవరైతే ఫేవర్‌గా ఉన్నారో వాళ్ళకు సహాయం చేస్తూ, ఎవరెవరైతే అగనెస్ట్‌గా ఉన్నారో వాళ్ళను ఎక్కడ తొక్కాలనేది బాగా నేర్చుకున్నాడు అన్నిట్లల్లోనూ. బాలాజీ గౌడ్ గురించి మనం చరిత్ర తీసుకుంటే అసలు వీని గురించి చాలా దరిద్రమైనటువంటి వార్తలున్నాయి. బేసిక్‌గా ఇతని గురించి ఇంకా బయటికి రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని వస్తున్నాయి. అందులో ఇతను కొన్ని సంవత్సరాల క్రితమే ఒక ఛానెల్‌లో వర్క్ జేశాడు. అప్పుడు విచ్చలవిడిగా బ్లాక్‌మెయిల్ చేస్తూ అందరిని అంటే చాలా ఒక రకమైన స్థితికి తీసుకొచ్చిన తర్వాత పైసలు గుంజేవాడు. అలా చాలానే సంపాదించాడు. తర్వాత ఒక మొబైల్ షాప్‌లో గూడా పనిచేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొన్ని వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి, ఆ మొబైల్ షాప్‌లోకి ఒక యువతి ఫోన్ ఖరాబ్ అయిందని వచ్చింది. అదే క్రమంలో షాప్ ఓనరు, ఇతను కలిసి ఆ మొబైల్‌లో ఉన్నటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు సేకరించి ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ జేయడం జరిగింది. ఆమె కొన్ని నెలలు వేచి ఉండి అతను అంటే డబ్బులు అడుగుతూ ఉన్నప్పుడు ఈమె ఇవ్వడం గాని, లేదు అంటే ఇతనికి సహకరించడం గాని చేసింది. లాస్ట్‌కు ఇవన్నీ తాళలేకనే ఒక్కసారిగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలు హాస్పిటల్‌లో ఉండి మెల్లగా తీరి అంటే ఇప్పుడు బతికి గట్టింది. లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఇతను చేసిన ఈ దుర్మార్గమైన పని ఈ తేజస్విని మీడియాకి తెలవదా? అసలు ఎవరైనా జర్నలిస్టు ఒక ఛానల్‌లోకి వెళ్తున్నాడు అంటే తన ఎనకేం జరిగింది? ఏ ఛానల్‌లో పనిచేసిండు? అతను ఏ వీడియోలు చేసిండనేది కొంచెం తెలుసుకొని జాయిన్ చేపించుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ గత 2, 3 ఛానళ్ళలో వర్క్ జేసి ఇలాగే బ్లాక్‌మెయిల్ జేస్తూ, ఇలాగే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఒక అవకాశాన్ని దొరకబట్టుకొని డబ్బులు సంపాదించేవాడు. అలాగే వాళ్ళకు తెలిసిన తర్వాత ఎల్లగొట్టారు. సో, అదే క్రమంలోనే ఈ తేజస్విని మీడియాలోకి వెళ్ళాడు. ఈ తేజస్విని మీడియాలోకి ఎందుకు వెళ్ళాడు అంటే, ఈ తేజస్విని మీడియా ఓనర్ అయినటువంటి ప్రియా చౌధరి కొంచెం ఆహ్, దె దైవభక్తి గలది. దైవభక్తి గలది అంటే ఏ రకంగా అంటున్నాను అంటే, ఆమె కొంచెం హిందువుల పైన కొట్లాడేది. హిందువులు మంచిగుండాలే, హిందువుల పైన ఎవరైనా మాట్లాడితే తిరగబడేది. హిందువుల గురించి ఏమైనా తప్పుగా రాతలు రాస్తే కొట్లాడేది. సో, అదే క్రమంలో ఈ బాలాజీ గౌడ్ అలుసుగా తీసుకొని ఓకే. మనకు ఒక ఛానెల్ ఉంది అని ఆమెను కలవడం జరిగింది. జాయిన్ చేపించుకోవడం ఈమె చేసింది.
సో, ఈమె జాయిన్ చేపించుకునేటప్పుడు ఇలాంటివేమీ చూడకుండానే అతని మాటలు నమ్మి జాయిన్ చేపించుకుంది. ఇక్కడనే చిన్న పొరపాటు జరిగింది. బేసికల్‌గా ఎవరైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏ ఛానెల్‌లో వర్క్ చేస్తున్నారు? ఎంతకాలం వర్క్ చేసిర్రు? లేకుంటే అక్కడేమన్నా సమస్యల కారణంగా బయటకొచ్చిర్రా? లేదు అంటే కావాలని ఎల్లగొట్టిర్రా? ఆల్రెడీ ప్రియా చౌదరి గూడా టీవీలోనే వర్క్ జేసింది. అంటే నాకు తెలిసి బాలాజీ గౌడ్‌కు ఈ ప్రియా చౌదరికి ఉన్నటువంటి ఈ లింక్ ఏదైతే ఉందో అంటే అక్రమ సంపాదన ద్వారా వెళ్ళాలని వీరు నిర్ణయించుకున్నట్టున్నారు. లేకపోతే ఇతన్ని ఆల్రెడీ సుమన్ టీవీలో ఈమె వర్క్ జేసింది. ఇతను వర్క్ జేశాడు. సో, ఇతని గురించి ఆమెకు తెలిసే ఉంటుంది. ఐడియా ఉంటుంది. లేకపోతే తెలవకపోతే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కాదా? ఎందుకు అంటే అదే ఛానెల్‌లో ఈమెకు తెలిసిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఒక్కరికి ఫోను జేసినా గూడా బాలాజీ గౌల్ ఎలాంటి వాడు అంటే రకరకాలుగా చెప్పేవారు. అంటే అతను చేసిన పనులు గాని, లేకుంటే అతను ఏమేమైతే వర్క్ జేశాడో అది చెప్పేవారు ఖచ్చితంగా. కానీ అది తెలుసుకోకుండా డైరెక్ట్ జాయిన్ చేపిచ్చిందంటే దానికి కారణం ఏంది? బేసిక్‌గా వీళ్ళిద్దరు కావాలనే అన్నట్టే గదా! సో, ఈ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ, తనకున్నటువంటి ఒక మీడియాని ఆయుధంగా మలుచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఎంత నీచానికి దిగజారిండో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మంచిగున్న మీడియాకు గూడా ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతమంది మీడియాలో ఉంటూ ఇతనొక్కటే కాదు చాలా మందుంటారు. బట్ ఏంది అంటే ఇలాంటి వాళ్ళు మీడియాలో వచ్చి డబ్బులు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది కుదరని పని. ఎందుకంటే ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సోషల్ మీడియాలో ఎంత అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలుసు. అదంతా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే అంటే మనం ఏదైతే అనుకున్నామో అది చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర దొరుకుతానే ఉంటాం. అప్పుడు తర్వాత ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ బాలాజీ గౌడ్‌కి సంబంధించినటువంటి ఈ దారుణమైనటువంటి విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆల్రెడీ మీకు వీడియో ప్లే చేస్తాను. ఈ చెత్త బాలాజీ గౌడ్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి మొబైల్ పాడైందని చెప్పి ఒక సెల్ ఫోన్ షాప్ లో మొబైల్ రిపేర్ కి ఇస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు ఫ్రెండ్స్ ఆ షాప్ లో. ఏవన్ వీడి ఫ్రెండ్ ఇంకా ఏటు విషయానికి వస్తే మన బాలాజీ వీళ్ళు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తే అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజామాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజుల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. ఎందుకంటే ఈ బాలాజీ గౌడ్ గురించి చాలా ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్‌లో గూడా కేసయింది. ఎఫ్ఐఆర్ గూడా నమోదయిపోయింది. అంతలా ఇతను బ్లాక్‌మెయిల్ జేశాడు అంటే ఎంత నీచానికి దిగజారాడో ఒక్కసారి మీరే అర్థం జేసుకోండి. ఇలాంటి వాళ్ళ వల్లే కదా మంచిగున్న మీడియాకి చెడ్డ పేరొస్తుంది. సో, ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళని కొంచెం మనం ఎంత దూరం పెడితే అంత బెటరు. మామూలుగా నేనొక ఛానెల్‌లో ప్రియా చౌదరి వీడియోలు చూశాను. అంటే ఇంటర్వ్యూ రీసెంట్‌గా చూశాను. ఆమె బన్ను గురించి గాని, ఆమె ఎక్స్‌ప్లనేషన్ అంటే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనే దాని గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంది. ఎందుకు అంటే అసలు ఆ బన్ను 5 రోజులు ఉంటుంది కరెక్టే. కానీ ఏ పరిస్థితిలో ఉంటుంది అనేది బన్నమ్మే వాళ్ళకు తెలియదా? ఎంత టెంపరేచర్‌లో పెట్టాలి? అసలు ఏ ప్రదేశంలో పెట్టాలనేది వాళ్ళకంత ఐడియా ఉంటుంది కదా! ఆ ఐడియా లేకుండానే వాళ్ళు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు బన్నమ్ముతారా? సో, వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుందంటే ఈ బన్ అమ్ముకోవడం వల్లనే గదా! సో, దాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడకుండా అతనే తప్పు చేశాడు. లేకుంటే మా మీడియా ఎందుకలా చూపిస్తుందనేది నువ్వే రివర్స్ క్వెషన్ ఏస్తే అది ఒక రకంగా తప్పనే అనిపిస్తున్నది. సో, ఇలాంటి నీచుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా మన దగ్గరికి వస్తే గాని తెలియదు. ఎందుకంటే ఇలాంటి నీచులు ఉన్నంత కాలం కొంచెం ఈ మీడియా అనేది కొంచెం వెనకడుగు వేయాలనే చెప్తుంది. సో, ఏది ఏమైనా ఈ బాలాజీ గౌడ్‌కు సంబంధించినటువంటి విషయాలు గాని, లేదంటే వీడియోలు గాని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ.